హాయ్ ఫ్రెండ్స్, నేను బజ్జీ మిరపకాయలతో ఆవకాయ చేయాలనుకుంటున్నానని చెప్పాను కదా. ఒక్కసారి ఆవకాయ పెట్టేసరికి నేను ఏదో పెద్ద పండితురాలను అయిపోయినట్టు నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఆవకాయ చాలా బాగుందని చెప్పేసి మా వాళ్ళు చెప్పారు. చాలా టేస్ట్గా ఉంది, ఫస్ట్ టైం ఎరగదీసావు అది ఇది అని చెప్పేసి పొగిడేశారండి. ఇంకా ఆ ఆనందంలో నేను ఇది మిరపకాయ ఆవకాయ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో వాళ్ళు ఏమన్నారో అది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే అంటే మొన్న తీసుకున్న కారం, తర్వాత ఆవు పొడి ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే ఆవు పిండి, తర్వాత మెంతిపిండి ఇవన్నీను. అందుకని చెప్పేసి కొంచెం అంచనాగా వేద్దాం ఈసారి, కొలతలు కాకుండా అని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదు. బాగుంటే మాత్రం నేను చేసినట్టు మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే కారం అంచనాగా వేసుకుంటున్నానండి. ఇంత వేస్తున్నాను అంత వేస్తున్నాను అని అయితే నేను చెప్పట్లేదు. సాల్ట్ కూడా అంటే నేను మొన్న కనికలుప్పుని మిక్సీలో వేసి పెట్టాను అనమాట. ఆవు పొడి అయితే మాత్రం నేను ఒక స్పూన్ వేసాను, ఇంకొంచెం వేస్తున్నానండి. అంటే ఇది బాగా వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైం ఇలాగే చేస్తాను. ఇదైతే మాత్రం కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇదిగోండి ఆయిల్ వేసి కలిపేస్తాను. మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇది చూపించండి, అక్కడ ఉండిపోతారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఇలా కలిపాను. ఇందులో అయితే నేను ముక్కలు వేసేస్తున్నాను. మరి ఇది ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు నేను చేయలేదు. అయితే మొన్న ఆవకాయ బాగుంది కదా అని చెప్పేసి ఈ బజ్జీ మిర్చితో ఆవకాయ చేస్తున్నాను. ఇదైతే మాత్రం డబ్బాలోకి ఎత్తేద్దాం అనుకుంటున్నాను. ఇది కొంచెం ఊరిన తర్వాత తీసి టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేనైతే ఒక వీడియోలో చూసాను ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే చేశారు. ఇదిగోండి, ఇదైతే నేను ఈ డబ్బాలో వేస్తున్నాను. ఆయిల్ ఏమైనా సరిపోకపోతే వేస్తాను మళ్ళీ. ఫ్రెండ్స్ అయితే ఇలాగే చెయ్యాలి మీరు. నేను ఈ వీడియో పెట్టట్లేదండి, నేను చేస్తున్నానని మాత్రం చెప్తున్నాను. ఇది బాగున్నట్టయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. మొత్తానికి ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి బజ్జీ మిరపకాయలతో. ఎలా ఉంటుందో ఇది ఇప్పుడు కాదండి, నేను రేపు మార్నింగ్ టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, డబ్బాలోకి ఎత్తేసాను కదా, ఇలా వచ్చింది. ఇదైతే నేను రేపు మార్నింగ్ తినేసి అంటే ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఎలా ఉందో నాకైతే డౌట్. బాయ్.